కర్రెగుట్టలపై ఎగిరిన జాతీయ జెండా, హెలికాప్టర్ సాయంతో కర్రెగుట్టపై దిగిన భద్రతా బలగాలు అంటూ చూస్తా ఉన్నాం. సో భద్రతా బలగాలు కర్రెగుట్టలు స్వాధీనం చేసుకొని అక్కడ ఎంత దారుణంగా అంటే కర్రెగుట్టల్ని స్వాధీనం చేసుకున్నారు, అక్కడ జాతీయ జెండా వాతిరు. అదేమైనా బార్డరా? నాకు అర్థం కాదు. ఎంత కామెడీ చేస్తూ ఉన్నారు. అది బార్డర్ కాదు కదా. బార్డర్ అయినట్టు మన కాశ్మీర్లో జెండా బాతినట్టు అక్కడ బాతడం జరిగింది. అది ఎంతవరకు సమంజసమో ఏందో వాళ్ళే ఆలోచించుకోవాలి. మన దేశంలో కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్నారు. కనీసం అక్కడ నక్సలైట్ల ఆనవాళ్ళు ఏమైనా కనబడ్డాయి వీళ్ళకి, సాయుధ బలగాలకి? నక్సలైట్లు మొత్తం పెద్ద ఎత్తున 1000-2000 మంది అక్కడే ఉన్నారని మోహరించున్నారు. వాళ్ళంతా అంతం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి ఆల్రెడీ పెద్ద ఎత్తున సమాచారం రావడం జరిగింది. కనీసం ఒక్కరినన్నా పట్టుకున్నారా? అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజలను ఇన్ఫార్మర్స్ పేరిట తీసుకుపోయి బంధించారు అనేది తెలుస్తూ ఉంది. ఈరోజు కర్రెగుట్టలు ఒకటే కాదు, అక్కడ చాలా గుట్టలు ఉన్నాయి. మరి ఏ గుట్టల్లో దాక్కున్నారో తెలియదు. అసలు గుట్టల్లో ఉన్నారా నక్సలైట్లు? ఈ హిడ్మా కానీ, దేవ్ కానీ, దామోదర్ లాంటి వాళ్ళు అగ్రనేతలు అసలు ఎక్కడున్నారు? వాళ్ళు ఆల్రెడీ సముద్రంలో కలిసిపోయారా? హైదరాబాద్ లాంటి నగరంలో కావచ్చు, లేకపోతే ముంబై లాంటి నగరంలో కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు. అర్బన్ ప్లేసెస్కి వెళ్ళిపోయారా? ఇంతవరకు ఎవరికి కూడా క్లారిటీ లేదు. కర్రెగుట్టలు స్వాధీనం చేసుకున్నారు. మరి స్వాధీనం అక్కడ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఒక్కరు కూడా పట్టుకోలేదు. వేరే గుట్టలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా స్వాధీనం చేసుకుంటా అంటా ఉన్నారు. అసలు జాతీయ జెండా మాత్రం వెనకాల ఏం విజయం సాధించారని చెప్పి సాయుధ బలగాలు పండుగ చేసుకుంటా ఉన్నాయి. సో ఏమైనా మన దేశ భూభాగంలో ఉన్నది కదా. సో ఇదంతా కామెడీ అయిపోతుంది. అంతా ఇప్పటికైనా కానీ కొంతమేర మీరు మారితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? హెలికాప్టర్ సాయంతో కర్రెగుట్టపై దిగిన భద్రతా బలగాలు, అలసిన బలగాలు వెనక్కి, కొత్త బలగాలు గుట్టపైకి. భద్రతా బలగాలు ఆత్మస్థైర్యం నింపే దిశగా అడుగులు. గుట్టపై బేస్ క్యాంపు ఏర్పాటుకు సన్నాహాలు. సేఫ్ జోన్లకి మావోయిస్టులు. ఆల్రెడీ సేఫ్ జోన్లో మావోయిస్టులు ఉన్నారు. ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వివిధ ప్రయాణ మార్గాల ద్వారా అర్బన్ సిటీస్లోకి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ సేద తీరుతున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళు అది ముంబైలో ఉన్నారా, హైదరాబాద్ ఉన్నారా, లేకపోతే చెన్నైలో ఉన్నారా, బెంగళూరు ఉన్నారా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నారా అనేది ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, అందులో నో డౌట్. వాళ్ళకి పట్టుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకోవడం పొరపాటే. సాయుధ బలగాలు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నట్టే తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కర్రెగుట్టల పైన ఆల్రెడీ జాతీయ జెండా పాతిరు. ఇప్పుడు అక్కడ గుడారాలు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని మిగతా గుట్టలు కూడా ఒక్కొక్క దాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెడీ అయిపోతారని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ ఈ ఎండవేడిమితోటి సాయుధ బలగాలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు డీహైడ్రేషన్ తోటి ఆసుపత్రుల పాలవుతున్న విషయం చూస్తున్నాం. సరి అయినటువంటి ఆహారం అంతలేట. వాళ్ళు ఒకవేళ నక్సలైట్లు కనుక అక్కడ ఉండి మూకుమ్మడిగా దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున డౌట్లు వస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే కర్రెగుట్టల్లో ఏదో విజయం సాధించని చెప్పి సాయుధ బలగాలు అనుకుంటున్నాయి, కానీ అది ఏమీ లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క నక్సల్ కూడా పట్టుకోలేదు. 9 రోజుల పాటు కొనసాగినటువంటి ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు చివరకు కర్రెగుట్టపై పూర్తి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టపై జాతీయ జెండాను ఎగరవేశాయి. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనట్టు సమాచారం. కర్రెగుట్ట ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలోను, తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండల పరిధిలోనూ విస్తరించి ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగా 10,000కు పైగా సాయుధ బలగాల సిబ్బంది కర్రెగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. డిఆర్జీ బస్తర్ ఫైటర్స్, కోబ్రా ఫైటర్స్, సిఆర్పిఎఫ్ బలగాలు, ఎస్టీఎఫ్ సైనికులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. రాయ్పూర్ నుంచి ఈ ఆపరేషన్ పర్యవేక్షించినటువంటి ఐబీ చీఫ్ బుధవారం నేరుగా కర్రెగుట్టపై చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆపరేషన్లో పాల్గొన్న బలగాలను వెనక్కి రప్పించి కొత్త బృందాన్ని మోహరించినట్లు సమాచారం. భద్రతా బలగాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సిఆర్పిఎఫ్ త్వరలో కర్రెగుట్టపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనుంది. ఈ బేస్ క్యాంప్ తెలంగాణ, ఛత్తీస్గఢ్ రెండింటికి ఉపయోగపడేలా ఉంటుందని సమాచారం. భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే భద్రతా బలగాలు కర్రెగుట్టను స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా పక్కన చాలా గుట్టలు ఉన్నాయట. ఆ గుట్టలు మరి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్